హలో అండి. అందరికీ నమస్కారం. నేను పొద్దున్నే లేసి ఊడ్చి చల్లుకొని బ్రహ్మముహూర్తంలో లేచి ఊడ్చి చల్లుకొని తర్వాత ఈ పనులు చేసుకుంటానండి. ఏదన్నా మంగళవారం కానీ, శుక్రవారం కానీ, ఆదివారం అమావాస్య వస్తే ఈ పని చేసుకుంటానండి నేను. ఎందుకంటే మా అమ్మ చెప్పేదండి. చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు నాకు చిన్న పిల్లలున్నప్పుడు ఇలా చెప్పేదండి. ఇలా నిమ్మకాయలు కట్ చేసి ఇటుపక్క, అటుపక్క ఉప్పేసి పెట్టుకో అమ్మ పసుపు, కుంకుమేసి అని చెప్పేదండి. అదే పద్ధతిలో పెట్టుకుంటూ వస్తున్నానండి నేను. నిజంగా ఇప్పటి వరకు అదే చేస్తున్నాను. నా పిల్లలు చిన్నగున్నప్పటి నుంచి చెప్పేది. కానీ నేను మధ్యలో ఒక 7, 8 ఏళ్ల నుంచి ఈ పరిహారం చేస్తున్నానండి. కానీ బానే ఉంది. అలా పెట్టుకోవాలి. నేను పెట్టుకుంటానండి. మా ఇంట్లో అయితే నేను పెట్టుకుంటాను. తర్వాత నేను ఇలాగా పూజ మొదలుపెట్టుకుంటానండి. పూజ అనేది ప్రతిరోజు చేస్తానండి నేను. ప్రతిరోజు మనకి హెల్త్ ఒకే రకంగా సహకరించాలని ఏం లేదండి. ఏదన్నా ఒకరోజు నాకు కూడా హెల్త్ ఇష్యూస్ ఉంటాయండి. ఆ రోజు మాత్రం మా వారితో ఓ 2 అగరబత్తులన్నా వెలిగిచ్చేయండి అని చెప్తాను. దీపారాధన చేయలేకపోతే ఓ 2 అగరబత్తులన్నా వెలిగించండి అని చెప్తాను. పిల్లలుంటే పిల్లలతో చేపిస్తానండి అందుబాటులో ఉంటే. లేకుండా ఉంటే మా వారితోటే పెట్టిస్తా అండి. ఇలా ప్రతిరోజు మనం ప్రశాంతంగా కొద్దిగా పూజ అనేది మనం ప్రతి రొటీన్‌లో మాత్రం మా ఇంట్లో మాత్రం కంపల్సరీ ఇలా చేయలేకపోతే మాత్రం నిజంగా అండి, ఆ రోజు అన్నం కూడా సాగించదండి నాకు. తిన్న తిండి గూడా పోదు. హెల్త్ బాలేకుండా ఉంటే పొద్దున ఎవ్వరు అందుబాటులో లేకున్నా గూడా ఇక పొద్దున చేయకుండా ఉంటే సాయంత్రం అన్నా చేస్తానండి. ఇలా పూజ చేసుకుంటానండి. ఇంట్లో మాత్రం ప్రశాంతంగా ఉంటదండి. ఏది ఇచ్చేది, ఇవ్వంది దేవుడికి తెలుసండి. కానీ మనం మాత్రం మన పని మనం చేస్తూనే పోవాలండి ప్రతిరోజు కూడా. ఆ తర్వాతండి మా పిల్లలు ఏదన్నా టిఫిన్ అడిగితేనండి డిమాండ్ చేసే అడుగుతారండి కంపల్సరీ. అది కావాలి అంటే ఏదన్నా 4, 5 సార్లు చెప్తే మాత్రం అది చేసి పెట్టాలండి వాళ్ళకి. చికెను, గారెలు అడిగారండి. పూజేనండి. పిల్లలకిష్టమైంది చేసి పెట్టాలండి. పూజ చేసినంత మాత్రాన నీసు వండుకోకూడదు అలాంటి రూల్స్ ఏమీ లేవండి మా ఇంట్లో. నేను పిల్లలకి ఏదడిగినా కూడా చేసి పెడతానండి. తినడం, తినకపోవడం అది నా ఇష్టమండి. కాబట్టి నా పిల్లలకి మాత్రం సంతోషంగా ఇలా చేసి నా రొటీన్ ఇలా సాగిందండి. థాంక్ యూ.